అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న 'పుష్ప 2' సినిమాపై రోజురోజుకి అంచనాలు బాగా పెరుగుతున్నాయి. ఈ సినిమా ఆగస్టు 15వ తేదీన విడుదల చేయడానికి చిత్ర యూనిట్ నిర్వాహకులు సర్వం సిద్ధం చేస్తున్నారు. అందుకు షూటింగ్ కూడా శరవేగంగా చేస్తున్నట్టు బోగట్టా. అయితే 'పుష్ప' మొదటి పార్ట్‌లో సమంత వేసిన ఐటెమ్ సాంగ్ 'ఊ అంటావా మామ' పాట ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఈ రెండో పార్ట్‌లో కూడా అటువంటిదే ఒక ఐటెమ్ సాంగ్ పెట్టాలని నిర్వాహకులు మొదటి నుంచి ఆలోచనల్లో ఉన్నారు. అయితే మొన్నటి వరకు 'దిశ పటాని' పేరు బాగా వైరల్ అయ్యింది. ఆమె అల్లు అర్జున్‌తో పాటు ఈ ఐటెమ్ సాంగ్ చేస్తోంది అని ఒక హల్చల్ చేశారు. ఇక ఇప్పుడు 'దిశ పటాని' కాదు, జాన్వీ కపూర్ ఆ ఐటెమ్ సాంగ్ చేస్తోంది అని తెలుస్తోంది. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. మొదటి పార్ట్‌లోని ఐటెమ్ సాంగ్‌తో పాటు మిగతా పాటలు కూడా చాలా పెద్ద హిట్ అయ్యాయి. అందులో శ్రీవల్లి పాట కూడా ఉంది. ఇప్పుడు మొదటి పార్ట్‌లో కన్నా పెద్దగా ఈ రెండో పార్ట్‌లో ఐటెమ్ సాంగ్ ఉండాలని చిత్ర నిర్వాహకులు, దర్శకుడు సుకుమార్ ఆలోచిస్తున్నారని తెలుస్తోంది. ఇక జాన్వీ కపూర్ అయితే బాగుంటుందని అనుకుంటున్నట్టు సమాచారం. జాన్వీ కపూర్ ఈ ఐటెమ్ సాంగ్ చేయడానికి మరి ఒప్పుకుంటుందో లేదో చూడాలి. ఇక ఆమె పేరు మాత్రం అటు సామాజిక మాధ్యమాల్లో, ఇటు అల్లు అర్జున్ అభిమానుల్లో వైరల్ అవుతోంది. జాన్వీ కపూర్ ఇప్పటికే 2 తెలుగు సినిమాల్లో చాలా బిజీగా ఉంది. 'దేవరా'లో ఎన్టీఆర్ పక్కన చేస్తున్న జాన్వీ, 'రామ్ చరణ్' పక్కన బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చే సినిమాలో కూడా కథానాయికగా చేస్తోంది. ఇప్పుడు అల్లు అర్జున్ సినిమాలో ఐటెమ్ సాంగ్ చేస్తుంటే కనుక తల్లి శ్రీదేవి కంటే తెలుగులో ఎక్కువ పాపులర్ అయ్యేటట్టు ఉంది అని సినీ పరిశ్రమలో టాక్ నడుస్తోంది. ఇక ఆసక్తికరం ఏంటంటే ఆమె తెలుగు సినిమాలు ఏవి విడుదల కాకుండానే ఆమెకి ఇంత బజ్ క్రియేట్ కావడం. 'పుష్పరాజ్' పాత్రలో అల్లు అర్జున్ నటిస్తున్న విడుదలకు సిద్ధం కోసం పాన్ ఇండియా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 'పుష్పరాజ్' పాత్రలో అల్లు అర్జున్ నటిస్తున్న ఈ సినిమా కోసం పాన్ ఇండియా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అతనితో పాటుగా ప్రతిభావంతుడైన ఫహద్ ఫాసిల్ కూడా నేషనల్ క్రష్ రష్మిక మందన కీలక పాత్రలు చేస్తున్నారు. వీరిద్దరూ ఇప్పటికే కీలక షూటింగ్స్‌లో పాల్గొన్నారు. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే లెజెండరీ నటుడు సంజయ్ దత్ పార్ట్ 2లో నటించే అవకాశం ఉందట. ఇక బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ 'పుష్ప 2లో అతిథి పాత్రలో కనిపించబోతున్నారని కొత్త రూమర్ చక్కర్లు కొడుతోంది. ఈ కథాంశానికైనా సరిపోయే నటుడిగా ఆయనకు మంచి పేరుంది. అయితే ఈ వార్తలకు సంబంధించిన అఫీషియల్ ప్రకటించాల్సి ఉంది. ఇక 'పుష్ప 2' సినిమాలో మొదటి భాగంలోని కీలక పాత్రలతో పాటు పలు కొత్త పాత్రలను పరిచయం చేస్తూ త్వరలోనే అభిమానుల్లో ఆసక్తిని మరింత పెంచుతున్నారు. ఇక అయితే 'పుష్ప 2లో నటించబోవడానికి మరికొందరు బాలీవుడ్ నటులు ఆసక్తిగా ఉన్నారట.